గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణు స్వప్న ఆఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ గైస్. మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఈ దివాళీని హ్యాపీగా సేఫ్గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో చెప్తాను. ఈ వ్లాగ్ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మండే కాబట్టి నేను వేణు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. హాయ్ కో. మా పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయాక కొంతసేపు అలా అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఫొటోస్ లేకపోతే ఎలా చెప్పండి, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అలా మాట్లాడుకుంటున్నాం కూర్చొని. ఫోటో తీసుకున్నా క్లాస్ ఇంటికి వెళ్దామంటే ఇక్కడ ఉండొచ్చు. రోజు తింటా కదా. సర్లే పద. ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మేము ఏ సోమవారం గుడికి వచ్చినా ఈ టెంపుల్కే వస్తామన్నమాట. దివాళీ రోజు రెండో సోమవారం కాబట్టి మేమైతే ఆ రోజు ఏం ఐటమ్స్ ఏం చేయలేదు. ఉల్లిపాయలతో ఆ రోజు ఏం తినాం కాబట్టి నార్మల్ గానే అన్ని వంటలు చేసేసాము. దీన్ని తెలుగులో ఏమంటారు, తెలుగులో అయితే డల్మా అంటారు. మేమైతే ఆ రోజు డల్మా అండ్ టమాటీ ఖర్జూరం కర్రీలా చేసాము. అక్కడ నేను మా అత్తయ్యని అడుగుతున్నాను అనమాట, డల్మాని తెలుగులో ఏమంటారని. అందు గురించి నవ్వుతున్నారు. అండ్ ఈ సోను వేణుకి ఈ డల్మా అసలు దిగదు కాబట్టి వాళ్ళ గురించి సాదా పప్పు చేసాము, నార్మల్ పప్పు. అండ్ డల్మా అయితే ఇంట్లో నేను మా అత్తయ్య మాత్రమే తింటాం అనమాట. పూజ అయితే అయిపోయింది, ఇంట్లో కూడా పూజ చేసేసాము. అండ్ ఇక్కడ మా మామయ్యకి దివాళీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఇంట్లో ఏమేమి ఐటమ్స్ అవుతున్నాయి వేణుకు తెలుసు కాబట్టి అసలు ఆ రోజు లంచ్కే రాలేదు ఇంటికి. అండ్ నేను మా అత్తయ్య సోను ముగ్గురం కలిసి లంచ్ అయితే అక్కడ కంప్లీట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా శారీ కట్టుకోవాలి అనుకుంటే ముందుగానే శారీని ప్రీ ప్లేటింగ్ చేసుకుంటా అనమాట. అండ్ సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుని చీర కట్టుకుంటే ఇంకా నేను అటు వెళ్ళినట్టే. అందు గురించి నేను ముందుగానే అన్ని రెడీ చేసి ఉంచేస్తా. అండ్ ఇదైతే ఈవినింగ్ వీడియో అనమాట. నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను. ఇంట్లో నార్మల్ గా పూజ చేసేసి మా మావయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంట్లో మేము చేయకూడదు కాబట్టి ప్రతి సంవత్సరం అక్కడే చేస్తూ ఉంటాం. నేను ఇంటికైతే వచ్చేసాం. వీళ్ళే మా మావయ్య వాళ్ళ అమ్మ నాన్న, నాకు వచ్చేసి అమ్మమ్మ తాత అనుకుంటా. అదే పూజ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చేస్తున్నాం. ఇతను వచ్చేసి మా చిన్న మావయ్య అనమాట, మా మావయ్య వాళ్ళ తమ్ముడు. ఇంకా ఇటు పూజ అవుతుంది. మా మావయ్య ఉన్న వేణు బొమ్మలను కాలుస్తున్నది అనమాట. అండ్ ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికైతే వచ్చేసాం అనమాట. మా ఇంట్లో కూడా చాలా బాంబ్స్ పేలుస్తాం, చూసేయండి. దీనికి తిప్పడం రాదురా, తిప్పే కరెక్ట్ చుట్టూ ఎందుకే మీదకు అడ్డపడుతుందిగా సీట్ తిప్పుతుంది చూడాలి మెంటది అవుద్ది అలా కొంచెం అలా
పేరుకోలే పేరుతుంది భూజాలు పేలుతాయి లాస్ట్ పేలుతాయి పేలుతాయి తిప్పినాం మేము. సో ఇప్పుడు మీకు వదలను రాదు, నాకు వదలను వచ్చు. ఎప్పుడు ఆతో ఇమేజ్ ఎప్పుడు ఆతో ఎప్పుడు ఆసా ఆంటీ వీడియో ఇట తమ్ముడు మాకు కెబ్బే. ఇంట్లో అయితే మేము ఒడియాలోనే మాట్లాడుకుంటాం. ఉప్పు అసలు చూసుకుని దూసులా అమ్మ కొద్ది మందికి రామ్మ. కడపకండి ఎవరు గ్యాప్లో काय है इतका की जरा అంతే మరి మెంటలు పొచ్చుగా లగి भेजाना सेटे పేలిపోదా హే రే చెప్పడు కాడ పుల్ల పుట్టి తీస్తాడు నీలాగా దాడాడి ఇప్పుడు ఆ డైరీ మీద వేరు పెట్టుకుంటాడు. ఏ వేణుగోపాల్ తీసు కడదలయ్యి బాబునయ్యా చూడ బాబునయ్యకే చూపించారు రేపు. చెప్పండి ఇలాగా బ్యాక్ కెమెరా బడి స్వప్న అండ్ ఇక్కడ వచ్చేసి ఎందుకు అలా మొహం పెట్టానంటే చుంచిబుడ్డి అగ్గి ఉంటుంది కదా, అది వచ్చేసి నా చీర మీద పడింది అనమాట. లైట్గా కొంచెం కాలింది, మీకు కనిపిస్తుందా? మా అత్తయ్యకి చెప్తే పసుపు గుండ పెట్టు అని చెప్పారు. అది పెట్టేసి వచ్చేసి వేణుకు చెప్తున్నా అనమాట, కొత్త చీర ఇలా కాలిపోయింది అని. ఏడుపు మొహం పెట్టకలే, సేమ్ ఇలాంటిది ఇంకొకటి కొనిస్తాను అని చెప్తే గానీ ఇంకా నేను నవ్వలేదు. నా ఫేస్ చూసారా ఎలా పెట్టానో, ఇంకేం బాంబులు కాలుస్తానో నా మూడంతా ఆఫ్ అయిపోయింది. నాకు నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు వేణు. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య మామయ్య ఇంకా గారెలు వేస్తున్నారు అనమాట. తోలాగి మన పుడిగి రావులే ఫోటో తీయు వింటున్నారు కదా, ప్రతిరోజు మా ఇంట్లో ఉండేదే ఈ స్టోరీలు. पहले ऊपर का रिसा सब हाँ हम घरों मुझे बिन मो మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా గారెలు అండ్ పెరుగు గారెలు మాత్రం కంపల్సరీ ఉంటుంది ఆ రోజు. ఈ సంవత్సరం దివాళీ నా చీర కాలిపోయిందని కొంచెం మూడ్ ఆఫ్లో నా డే అయితే ఇలా ఎండ్ చేశాను. మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్.